హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో దేని గురించి అనేది మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. మనకు 2 to 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో ఇంకా న్యూస్ పేపర్స్ లో డిస్కషన్ జరుగుతున్న కల్తీ మసాలాల ఇష్యూ గురించి అండి. అలాగే పిల్లలకి లంచ్ అండ్ డిన్నర్ లోకి చేసి పెట్టే గోబీ పరాటా రెసిపీ గురించి కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళినట్లయితే నేను ఒక కప్పు వరకు కూడా గోబీ తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకొని అందులో గోబీ వేసుకోవాలి. గోబీ వేసుకున్న తర్వాత 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోబీని స్ట్రెయినర్ లో స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. అలాగే నేను ముందే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. గోబీని చాపర్ లో చాప్ చేసుకున్నాను మెత్తగా అయ్యేంత వరకు. చాపర్ అవైలబుల్ గా లేకపోతే మిక్సర్ లో అయినా ఒక 1 పల్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం 1 చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా చాపర్ లో చాప్ చేసుకున్నాను. ఈ రెండు కూడా మిక్స్ చేసుకున్నాను ఒక గిన్నెలో వేసుకొని. అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం వేయండి, సాల్ట్ ఎక్కువ వేయద్దు. అలాగే పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మనం సాల్ట్ అనేది ఇక్కడ అవాయిడ్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ సాల్ట్ వేస్తే వాటర్ రిలీజ్ అయ్యి పరాటాస్ అనేవి సరిగ్గా రావండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చపాతీ పిండిని బాల్స్ లాగా చుట్టేసుకొని ఒక్కో బాల్ తీసుకుంటూ పొడి పిండి డిప్ చేసుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈ స్టఫ్ గోబీ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని అందులో పెట్టేసుకొని పరాటాస్ లాగా చిన్నగా రుద్దుకోవాలండి. గట్టిగా స్ప్రెడ్ చేస్తూ రుద్దకూడదు, ఎందుకంటే పరాటా స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది, పరాటాస్ ఖరాబ్ అయిపోతాయి. సో రుద్దుకున్న పరాటాస్ ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ లేదా గీ ఆర్ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక్కొక్కటి బటర్ వేస్తే బాగుంటుందని నేను ఇక్కడ బటర్ వేసి కాల్చుతున్నాను, టేస్ట్ బాగొస్తుంది. సో ఇలా పరాటాస్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఈ రోజు మన టాపిక్ లోకి వచ్చినట్లయితే కల్తీ మసాలాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. రీసెంట్ గా 2 days బ్యాక్ సిపి సజ్జనార్ గారు హైదరాబాద్ లో 13 ప్రాసెసింగ్ సెంటర్స్ లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఏదైతే కిచెన్ రూమ్ లో యూజ్ చేసుకునే స్పైసెస్ ఉంటాయి కదండి, లవంగాలు, ధనియాలు, వాము, సాజీరా, జీలకర్ర, వీటన్నిటిలో కూడా టాల్కమ్ పౌడర్ ఆర్ కొన్ని కెమికల్స్ కలిపి కలర్ కోసము ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి అమ్ముతున్నారండి. వీటిలో అసలేంటి, కల్తీ ఏంటి అని సజ్జనార్ గారు లైవ్ గా చూపించారు. అలాగే ఈ కల్తీ గురించి, ఫుడ్ కల్తీ గురించి బయటపడడం అనేది ఇది ఫస్ట్ టైం కాదండి. ఇదే హైదరాబాద్ లో 4-5 months బ్యాక్ అత్తాపూర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి చూసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఒక డ్రమ్ములో కెమికల్స్ లేదా పెస్టిసైడ్స్ వేసి పాడవకుండానికి ఎక్కువ రోజులు అవి యాడ్ చేసి ప్రిపేర్ చేసి వాటిని అమ్ముతున్నారండి. ఇలాంటివి మనకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి ఫుడ్ కల్తీ గురించి. ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో జంతువుల కొవ్వులు వాడుతున్నారని, పాలు ఎలాగో కల్తీ వస్తున్నాయని చెప్పి వింటున్నాము. రీసెంట్ గా మహారాష్ట్రలో అనలాగ్ బ్రాండ్ వాళ్ళ పన్నీర్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసిందండి. అది ఒరిజినల్ పన్నీర్ కాదు, పాలతో ప్రిపేర్ అవ్వట్లేదు, ఫామ్ ఆయిల్ తో ప్రిపేర్ అవుతుంది అనేసి దాన్ని బ్యాన్ చేశారు. ఇలా ప్రతి దగ్గర కూడా మనకి ఫుడ్ కల్తీ అనేది జరుగుతూనే ఉంది. ఏది చూసినా ఎక్కడ చూసినా కల్తీలే ఉన్నాయి. అసలు చూసినట్లయితే పంట పండించే రైతులు ఎలాంటి సీజన్ అయినా, అంటే సీజన్ అనుకూలించినా అనుకూలించకపోయినా వాళ్ళు పండించిన పంటను ఎలాంటి లాభాపేక్ష లేకుండా మార్కెట్లోకి అమ్మేస్తారండి. అయినా కూడా ఈ వ్యాపారదారుల చేతిలోకి పంట వెళ్లినప్పుడు కల్తీకి పాల్పడుతున్నారు. మన దగ్గర ఈ కల్తీ నివారణ కోసం ఆహార కల్తీ నిరోధక చట్టం అని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2006 అని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు ఎప్పటికప్పుడు చెక్ చేస్తానికి. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నామమాత్రంగా ఉన్నాయి. ఈ చట్టాలను ఇప్పుడు సవరించి శిక్షాకాలం పెంచడము, పెనాల్టీ ఎక్కువ చేయడం వల్ల ఇలాంటి కల్తీలని కొంచెమైనా కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనం కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రోడక్ట్స్ కొనే ముందు FSSAI లేబుల్స్ ఉన్నాయా లేదా, డేట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకున్న బిజీ లైఫ్స్ ని ఇలాంటి వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని కల్తీలకు పాల్పడుతున్నారు. సో ఇది ఈ రోజు నా అవేర్నెస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఛానల్ కి. అలాగే మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.